హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనములు చూసుకుంటే ఇక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని గురించి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో మనము యెహోవా యొద్దకు మరలుదుము, యెహోవా వైపు మనం తిరుగుదాము. ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కష్టపెట్టెను, ఆయనే మనల్ని ఇబ్బంది పెట్టాడు, ఆయనే మనల్ని గాయపరిచాడు కదా. ఆయన వైపే మనం తిరిగినప్పుడు మరలా ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని కొట్టెను, ఈ విధంగా మనకి చెరలోకి ఆయనే మనల్ని అప్పగించేవాడు, మరలా చెర నుండి విడిపించేవాడు కూడా యెహోవాయే అని వారిక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే మనల్ని బాగు చేయును. అయితే తల్లి తన బిడ్డను కోపమొచ్చి కొట్టినా మరలా ఎంతో ప్రేమతో తనని చేరదీసుకొని తనని బుజ్జగిస్తూ ఇంకెప్పుడు నువ్వు అలా చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు అని చెప్తూ ఉంటుంది కదా. అదేవిధంగా తల్లికి తండ్రి కంటే మించిన అత్యధికమైన ప్రేమ గల దేవుడు కూడా మనల్ని తన బిడ్డలుగానే, అట్లాగే మనం త్రోవ తప్పిపోయినప్పుడు కానీ, మనం తనకి ఇష్టం లేని పని అంటే దేవునికి విరోధంగా చేసిన ప్రతి ఒక్క పని కూడా పాపంగానే ఉంటుందండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. దేవుడిలో ఎప్పుడు కూడా మంచే ఉంటుంది. ఆ మంచికి విరోధంగా ఏం చేసినా అది తప్పుగానే ఉంటుంది. సో అప్పుడు దండిచ్చేవాడు ఆయనే, మరలా ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు కూడా యెహోవాయే. సో 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. ఓకే. ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరములతో సమానం. ఒక దినము ఇప్పటికి 2 దినములు అంటే 2000 సంవత్సరాలు గతించిపోయిన తరువాత ఆయన తన యొక్క రాజ్యంలో తనతో పాటు తన సముఖమందు తన సన్నిధిలో మనల్ని స్థిరపరచుట కొరకై మరలా 3వ దినమున ఆయన మరలా రాబోచున్నాడు. 6 దినములు పనిచేసి దేవుడు 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారని మనందరికీ తెలుసు. సో 6 దినములు 6000 సంవత్సరములు అయిపోయిన తరువాత దేవుడు తన సంఘాన్ని రాకడలో, ఆ యొక్క రహస్య రాకడలో ఆయన ఎత్తటబడుట జరిగిన తరువాత ఏడేండ్ల పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత ఆయన తన సముఖమందు మనల్ని స్థిరపరచును. మనం చేసిన ప్రతి ఒక్క క్రియకి సమాధానంగా ఆయన బహుమానం అనేది ఇచ్చేవాడే ఉన్నాడు. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. సో ఆయన గురించి తెలుసుకోవాల్సింది అసలు చాలా ఉంది. మనకి ఇవ్వబడిన ఈ యొక్క జీవితంలో ఏ నిమిషం కూడా వృధా కానవ్వకుండా దేవుణ్ణి గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని గూర్చిన జ్ఞానం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. యెహోవాను గూర్చిన జ్ఞానము మనము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఆయనను వెంబడించాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనను గూర్చి మనం తెలుసుకోవాలి. అసలు ఆయన ఎలాంటి వాడో తెలుసుకుందాము అనగా జ్ఞానం సంపాదించుకుందాము రండి. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన కృప, దయ, వాత్సల్యము, ఆయన బలము, ఆయన యొక్క శక్తి, ఆయన ఎంత పరాక్రమవంతుడు, ఆయన ఎలా అయినా నేను విడిపించగల శక్తిమంతుడు, ఆయన ఏ విధమైన కార్యములు ఎలా చేస్తాడో మనకి ఊహకు అందదు. ఆయన యెహోషువతో సూర్యచంద్రులను కూడా ఆపించి వేశాడు. అలాగే మోషేతో ఎర్ర సముద్రంను చీల్చివేసి తన బిడ్డల్ని ఆ యొక్క ఆరిన నేలగా చేసి సముద్రము అడుగు భాగమును ఆరిన నేలగా మార్చి తన బిడ్డల్ని నడిపించాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఇలాంటి గొప్ప కార్యములు అనేకములు దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నవి. అది దేవుడు అభిషేకింపబడిన యొక్క దేవుని యాజకుల ద్వారా మనకి సంఘంకు వెళ్ళట ద్వారా మనము అనేకమైన విషయములు తెలుసుకుంటాం. సో ఆయన మనకు అనుగ్రహించిన నిత్య స్వాస్యం అంటే ఆ యొక్క పరలోక రాజ్యం గురించి, నిత్యము స్వాస్యము మీన్స్ ఎటర్నల్ లైఫ్, ఆ నిత్య జీవం అన్నమాట. మనం మరల ఇంకా చనిపోము. ఒక్క మారు దేవునిలో బ్రతికినవాడు, బాప్తిస్ము పొందుకున్నవాడు దేవుని ద్వారా బ్రతికింపబడ్డాడు. మరలా క్రొత్తగా జన్మించిన వాడే మరణం నుండి వేరుపరచబడి జీవంలోకి వాడు ప్రవేశింపబడ్డాడు. ఇలాంటివన్నీ కూడా ఆయన గురించి జ్ఞానము మనము ఎంతగైనా తెలుసుకోవాల్సిన అవసరం మనకుందండి.
ఆయనకు విలువగల కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు, యేసుక్రీస్తుని. ఇవన్నీ తెలుసుకోవటమే జ్ఞానం. అందుకే ఆయన సన్నిధికి రావాలి, వెంబడించాలి. ఆయన కృపా మహిమైశ్వర్యం ఎట్టిదో మనము తెలుసుకోవాలి అంట. ఓకే. అలాగే ఆయన ఎంత రూఢిగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడన్న విషయం కూడా మనము తెలుసుకోవాలి. అంటే చూడండి ఇక్కడ, ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకి వచ్చును. అయితే ఉదయించడం, ఎదురు చూసి ఆయన నీ కొరకు ఎట్లా ఎదురు చూస్తున్నాడంటే, ఉదయం వెనక రాత్రి వస్తుంది. రాత్రి వెనక ఉదయం ఎలా ఖచ్చితంగా వస్తుందో, అలాగే నీ ప్రార్థనకు నిశ్చయంగా సమాధానం కూడా ఇస్తానని చెప్తున్నాడు. వర్షం వలె ఆయన మన యొద్దకు వస్తాడంట. అంటే వర్షం అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి? ఉండరు కదా! అలాంటి వర్షం నీపైన ప్రేమగా తన ప్రేమను నీ హృదయం నిండా కృమ్మరించి నీలో ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. భూమిని తడిపే చిన్న అందంగా, అయితే భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపే చిన్నగా అందంగా ఒక తొలకరి జల్లులాగా ఆయన నీపై చల్లని మెల్లని స్వరంతో నీతో ముచ్చటించాలి అని అనుకుంటున్నాడు. ఎంత అందమైన ప్రేమ కదా, ఎంత సున్నితమైన ప్రేమ కదా ఆయనది. అందుకే యెహోవా ఉత్తముడని మనం ఏంటి రుచి చూసి తెలుసుకుని వారు ధన్యులు. సో ఇకపై దేవుని గురించి జ్ఞానమును సంపాదించుకోవడానికి ఈ యొక్క బైబిల్ని మనము ప్రతిరోజు చదివినప్పుడు ఆయన ఎంత ప్రేమమయుడో మనకి, మన హృదయానికి అర్థమవుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు.